దీనికి అనసూయకు సంబంధం లేకుండా ఈమె బయటకొచ్చి సిగ్గు లేకుండా ఏమాత్రము ఆమె యొక్క విషయం మీద రియాక్ట్ అయిపోయి శివాజీ మీద వ్యాఖ్యలు చేయడం జరిగింది కౌంటర్‌గా. అమ్మ శివాజీ ఏం మాట్లాడిండో ఒకసారి నీకు కొంచెం అర్థమైందా? హీరోయిన్‌ల గురించి మాట్లాడిండు. నువ్వేమన్నా హీరోయిన్‌వా? ఎందుకు ఈరోజొచ్చి నువ్వు రియాక్ట్ కావడం జరిగింది? హీరోయిన్ నువ్వు కాదు గదా! హీరోయిన్ నువ్వు కాదు గదా! మరెందుకు నువ్వు ఈ రకంగా రియాక్ట్ అవుతా ఉన్నావు? మరి ఈమె గాకుండా ఆమె చిన్మయి, సింగర్ చిన్మయి గూడా ఆమె ఏదో నేను తగునమ్మా నేనెందుకు తక్కువ అని చెప్పేసి ఆమె కూడా మధ్యకొచ్చి మాట్లాడడం జరిగింది. ఈమె చికిరి చికిరి సాంగ్‌లో పెట్టినవంటే నువ్వేందమ్మా? ఆ సామాన్లుగానే మీకు అంత బాధ అయింది కదా మరి ఈరోజు. నీ యొక్క సాంగ్ లోపల పెడుతున్నటువంటి ఆ సామాన్లేంది, ఇంకోటేంది, ఈ పదాలన్నీ ఎందుకు పెడతా ఉన్నావు? అప్పుడు తప్పనిపియలేదు. అంటే ఇప్పుడు ఈ విషయం మీద నీ మీద కేసు పెట్టాలా? ఇంత కాదు కదా అనసూయ నిజంగా కూడా సమాజంలో ఎంత ఘోరమైనటువంటి డ్రెస్సులేసుకొని తిరుగుతా ఉందంటే కన్న కొడుకు ఆమె ఎత్తు అయిండు. అతని ముందల కూడా ఆమె డ్రాయర్‌లేసుకొని చిన్న చిన్న బికినీలేసుకొని తిరుగుతా ఉందంటే ఈమె సమాజానికి ఎలాంటి ఇది ఆ స్వేచ్ఛ అంటే? స్వేచ్ఛ అంటే మహిళకు ఉండాల్సింది ఉపాధిలో తన యొక్క ఉద్యోగాన్ని ఎంచుకునే విషయంలో అవసరమైతే తన యొక్క పెళ్లి విషయంలో కూడా భర్తను ఎంచుకునే విషయంలో స్వేచ్ఛ కావాలి తప్ప ఈ బట్టలు ఇప్పుకొని తిరగడంలో స్వేచ్ఛ అంటే అది మూర్ఖత్వం. ఎందుకంటే ఈరోజు యువత ఏం మాట్లాడుతూ ఉన్నారు మీరు స్వేచ్ఛ అని అంటే మీరు మీ ఒళ్ళు మీ ఇష్టము మా బట్టలు మేము ఇప్పుకొని తిరుగుతాము అని చెప్పేసి మాట్లాడితే యువత అంతా కూడా మా కళ్ళు మేము కూడా అలాగే చూస్తాం మమ్మల్ని కూడా మీరు అనడానికి వీలని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఇంకా ఈ దరిద్రంగా ఇంకా ఘోరమైన విషయం ఏంటంటే ఈ మహిళా సంఘాలను అసలు ఏమనాలో అర్థం కావట్లేరు. ఆ మహిళా సంఘాలు మారుతున్న విషయం ఏందా అంటే గతంలో నాకు తెలిసి ఏదన్నా సినిమాలో హీరోయిన్ అర్ధనగ్నంగా ఏమన్నా ఆ పోస్టర్ల మీద ఫోటోలు అవుపడితే వాళ్ళు ఎలాంటి పోస్టర్లు ఎట్లా వేస్తారు మీరు అని చెప్పేసి మహిళా సంఘాలు వచ్చి గొడవ చేసి అవసరమైతే ధర్నా చేసేవాళ్ళు పోస్టర్లను చింపేసేవాళ్ళు. ఇట్లా వేస్తారు ఆ మహిళా ఫోటోలని. కానీ ఈరోజు అదే మహిళలు మరి మా యొక్క మహిళలకు స్వేచ్ఛ లేదా మేము ఎలాంటి బట్టలు వేసుకోవాలి మీరు డిసైడ్ చేస్తారా? మగవాళ్ళు మరి చూపెట్టుకుని తిరగట్లేరా? మేము ఇప్పుకుంటే నష్టమైందని చెప్పేసి మాట అంటే కొంచెమన్నా మీకు కొద్దిగన్నా ఒకసారి ఏమాత్రం విఘ్నత ఉన్నా ఆలోచించండి. మగవాడి శరీరము ఆడవాళ్ళ శరీరము ఒక్కటేనా? ఒక్కసారి ఆలోచించండి. చివరిగా ఎన్నో సనాతన ధర్మం పైన కావచ్చు, హిందూ ధర్మం పైన కావచ్చు, హిందూ నాయకులు, హిందూ గుళ్ళ పైన దాడులు జరుగుతూనే ఉన్నాయి. రకరకాల కామెంట్స్ కూడా చేస్తూనే ఉన్నారు. అందరికీ సంబంధించి ఏం చెప్తారు చివరిగా? మేము ఇన్నాళ్ళు కూడా సమాజం లోపల హిందూ దేవులపైన దాడులు జరిగినా హిందూ దేవతలను తిడుతూ ఉన్నా సినిమాలలో కూడా పాటల మీద కూడా వ్యంగ్యంగా అన్నీ కూడా పాటలను కూడా దేవతలను దాంట్లో అసభ్యంగా చిత్రీకరిస్తూ పాటలు పాడుతూ ఉన్నా కూడా ఓపిక పడుతూ వస్తూ ఉన్నాం. కానీ ఈరోజు ప్రతి ఒక్కరు కూడా మా యొక్క ఓపిక సహనమే వీళ్ళకు అలుసుగా మారుతూ ఉంది సమాజంలో. అందుకోసమే ఎందుకంటే ఈరోజు సినీ ఇండస్ట్రీ లోపల గతంలో కూడా అనేక రకాలుగా పాటలు కావచ్చు ఈ యొక్క సన్నివేశాలు కూడా దేవతల మీద తీసిన క్రమం లోపల మేము చాలా సందర్భాల లోపల మేము సెన్సార్ బోర్డు కావచ్చు సినీ ఛాంబర్ కావచ్చు అనేక రకాలుగా వెళ్ళి వాళ్ళతో మేము చెప్పి వాళ్ళ మీద కేసులు వేయడం ఇవన్నీ వాళ్ళ మీద పోవడం చేయడం కూడా వీళ్ళలో చాలా మార్పు వచ్చింది. వాస్తవంగా మీరు గతంలోకి ఈ సినిమాలకు ఇప్పుడు చూస్తే అప్పుడు ఏదైతే దేవతలను కూడా కొంచెం వ్యంగ్యంగా దాంట్లో ఆట పట్టిస్తూ చేసినటువంటి ఆ సీన్లు కూడా కాస్త ఈరోజు హిందూ యొక్క ఆ ధర్మాన్ని కానీ సంస్కృతిని కానీ దేవతలను కానీ అందులో గొప్పగా చూపెట్టకుండా సినిమా నచ్చే పరిస్థితి లేదు. ఏ సినిమా చూసుకున్నా ఈరోజు హిందూ ధర్మానికి సంబంధించినటువంటి సినిమాలు మాత్రం హిట్ అవుతున్నాయి. అవందరూ కూడా మీరు మన కళ్ళతో చూస్తాను. సమాజంలో మార్పు వస్తూ ఉంది. కానీ ఎవరైతే దుర్మార్గులు ఈరోజు సమాజం లోపల అనవసరంగా హిందువులపైనటువంటి దాడులు చేస్తూ ఉన్నారో హిందూ దేవాలయాల మీద దాడులు చేస్తున్న వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా హెచ్చరిస్తూ ఉన్నాం. మీరు గుర్తుపెట్టుకోండి అన్ని రోజులు ఒకేలా ఈరోజు హిందూ సమాజం జాగృతమైన సమాజం ఇది. కాబట్టి ఖచ్చితంగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడే క్రమం లోపల ప్రతి ఒక్కరు మారితే బాగుంటుంది. చివరికి ఈ అన్వేష్ ఎవరైతే ఉన్నారో అన్వేష్కి ఒకటే చెప్తా ఉన్నాం. నువ్వు నిజంగా ఏదైతే దరిద్ర దేశానికి రా అని చెప్పావు కదా, నువ్వు నిజంగా మాట మీద ఉన్నటువంటి అంటే నువ్వు నపుంసకుని కాకపోతే నువ్వు నిజంగా అదే మాట మీద ఉండాలి. ఈ దేశం దాకా అరే గుర్తుపెట్టుకోరా అన్వేష్, నువ్వు ఏ దేశం వేగినా ఎక్కడ పోయినా ఏ ఫ్లైట్లు ఎక్కినా మన భూమి మీద దిగాల్సిందే. చివరికి నీ జన్మస్థానం చేరవలసిందే. ఈరోజు నువ్వు ఏదైతే మాట్లాడావో మరి బికినీలు డ్రెస్సులు అని చెప్పేసి అవన్నీ కూడా మన తల్లికి మన ఇంట్లో అక్క చెల్లెకి వేయగలవా? ఎలా నువ్వు ఈ మాటలు మాట్లాడగలుగుతా ఉన్నావు? ఒక్కసారి అన్వేష్ చెప్తా ఉన్నాం. ఖబర్దార్ గుర్తుపెట్టుకో బిడ్డ, ఈ రోజు నీ పతనం మొదలైంది. ఎవరిని గెలుకొద్దో ఆ హిందూ సమాజాన్ని గెలికి ఈరోజు నువ్వు చాలా ఇబ్బందులకు గురవుతా ఉన్నావు. ఇప్పటికే నీకు 4 లక్షల పైగా సబ్స్క్రైబ్ కోల్పోయారు. ఇప్పుడే మా యొక్క హిందూ రాష్ట్ర సమన్వయ సమితి కరాట కళ్యాణ్ గారు మా రాష్ట్రీయ శివాసేన అంటే అందులో కూడా జేఏసీలో భాగమే
ఆమె కూడా ఇప్పుడే పంజాగుట్టలో కూడా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. అన్వేష్ గారి మీద ఎఫ్ఐఆర్ కూడా అయ్యింది. ఇలాంటి కేసులు కూడా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ ఉన్నాయి. త్వరలో అన్వేషిని ఖచ్చితంగా అవసరమైతే అధికారుల దృష్టికి తీసుకెళ్ళి కూడా అతన్ని అరెస్ట్ చేపించే విధంగా కూడా మా యొక్క సంఘాలు ప్రయత్నం చేస్తాయి.